ఓరుగల్లులో వరుస క్రైమ్ సంఘటనలు నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. హత్యలు, హత్యాయత్నాలతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కువ శాతం వివాహేతర సంబంధాలు, భూ వివాదాలతో దాడులకు, హత్యలకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల గంజాయి, మద్యం మత్తులోనూ దారుణాల కొడిగడుతున్నారు. వరంగల్లో హత్యలు, హత్యాయత్నాల పరంపర కొనసాగుతోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ నేర ప్రవృత్తి రాజ్యమేలుతోందన్న అపవాదనను మూటగట్టుకుంటుంది. 3 నెలల్లో వరంగల్లో క్రైమ్ రేట్ మరింత పెరిగింది. సిటీలో ఇటీవల గంటల వ్యవధిలో 3 హత్యాయత్నాలు కలకలం రేపాయి. వాసవి కాలనీకి చెందిన చంద్రశేఖర్ తన భార్య అనిత, అత్తామామతో పాటు కూతురుపై మటన్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే హసన్పర్తి మండలం మడిపల్లి గ్రామంలో పెళ్లి వేడుకలో 2 కుటుంబాల మధ్య ఘర్షణ జరిగి కత్తులతో దాడులు చేసుకున్నాయి. ఈ 2 కేసుల విచారణ జరుగుతుండగానే వరంగల్లో సుమంత్ రెడ్డి అనే డాక్టర్పై దాడి జరిగింది. ఈ మధ్య వరంగల్లో దారుణ హత్యలు సంచలనం సృష్టించాయి. డిసెంబర్ 2న జరిగిన రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ రాజమోహన్ హత్య నగరవాసులు ఉలిక్కిపడేలా చేసింది. నిందితుడు శ్రీనివాస్ బంగారం కోసం అతి కిరాతకంగా చంపి మృతదేహాన్ని కారులో కుక్కి రోడ్డుపై వదిలేశాడు. ఇక జనవరి 22న హనుమకొండ అదాలత్లో నడి రోడ్డుపై మరో దారుణ హత్య జరిగింది. రాజ్కుమార్ అనే ఆటో డ్రైవర్పై మరో ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేశాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని నిర్ధారించారు పోలీసులు. కరీమాబాద్లో బిహార్కు చెందిన వలస కూలీ దారుణ హత్యకు గురయ్యాడు. హంటర్ రోడ్ మార్గంలో ఓ ఆటో డ్రైవర్ హత్యకు గురయ్యాడు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని జనగామలో జనవరి 11న రైల్వే స్టేషన్ సమీపంలో మరో హత్య జరిగింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వెంకన్నను గాండ్ల సంపత్ అనే వ్యక్తి మరో 2తో కలిసి దారుణంగా హత్య చేశాడు. సుబేదారి పిఎస్ పరిధిలో ఓ కాంగ్రెస్ నేతపై 3 యువకులు కత్తితో దాడి చేసి బండరాయితో కొట్టి చంపారు. ఇలా జీడబ్ల్యూఎంసీ పరిధిలో హత్యలతో పాటు 6 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. రీసెంట్గా దాడులు 7, సాధారణ ఘర్షణలు 143, హత్యాచార యత్నం కేసులు 8 నమోదయ్యాయి. భూపాలపల్లిలో సామాజికవేత్త రాజలింగమూర్తి హత్య సంచలనం సృష్టించింది. 4 దుండగులు కాపు కాసి నడి రోడ్డుపై రాజలింగంను మట్టుబెట్టారు. భూ వివాదమే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు పోలీసులు. ఇక ఇదే జిల్లాలో నెల కిందట కాటారం మండలం దేవరంపల్లి గ్రామానికి చెందిన మేరుపాక సమ్మయ్య అనే రైతును సొంత తమ్ముడి కుటుంబ సభ్యులు గొడ్డలితో నరికి చంపారు. సమ్మయ్యతో అతని కొడుకు కంట్లో కారం చల్లి దాడి చేశారు. ఈ ఘటనలో సమ్మయ్య చనిపోగా అతని కొడుకు చికిత్స పొందుతున్నాడు. ఇదే మండలం ఇప్పగూడెం గ్రామంలో మరో రైతు బుచ్చయ్యపై మరో కుటుంబం దాడి చేసి హతమార్చింది. భూ వివాదమే కారణమని తేల్చారు పోలీసులు. గంజాయి, మద్యం మత్తులోనే హత్యలు, మర్డర్ అటెంప్ట్స్ జరిగాయని పోలీసుల విచారణలో నిర్ధారణ అవుతుంది. నగర శివార్లలో గంజాయి అమ్ముతున్నారని ఆరోపణలున్నాయి. నగరంలో రాత్రి బైక్ రైడింగ్స్, రోడ్లపై మద్యం తాగడం, గంజాయి మత్తులో హల్చల్ చేయడం పరిపాటిగా మారింది. డాక్టర్ సుమంత్పై దాడి జరిగిన ఉరుసుగుట్ట ఏరియాలో నిత్యం మందుబాబులు హంగామా సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు లోకల్స్. పెట్రోలింగ్ తగ్గిపోవడం, కొన్ని పోలీస్ స్టేషన్లు భూ వివాదాల సెటిల్మెంట్లకే ప్రాధాన్యత ఇవ్వడం ఎందుకు కారణమంటున్నారు స్థానికులు. నైట్ రావాలంటే మస్తు ఇబ్బంది ఉంటుందండి. లేడీస్ అయినా కూడా జెంట్స్ అయినా 10 దాటిందంటే పానగండం పెట్టి రావాలంటే తాగి అడ్డాలు వేసి కట్టెలు పెట్టుకొని బెదిరిస్తూ ఉంటారు. మొబైల్ గుంజుకుంటూ ఉంటారు, డబ్బులు గుంజుకుంటూ ఉంటారు. చాలా ఇబ్బంది రకంగా ఉంది. పని పోయి లేట్ వచ్చినా కూడా భయం అవుతుందండి. ఈ ఏరియాలో ఏంటంటే మళ్ళీ రేసింగ్ కానీ యూత్ పిల్లలు ఎక్కువ. ఇక్కడ కాలేజీ ఉంది. కాలేజీ దగ్గర వెళ్ళే పిల్లలు, వచ్చే పిల్లలు కొంచెం సిగరెట్, గంజాయి ఇలా తాగకుండా రోడ్ల మీద చాలా వివచ్చంగా వెళ్తూ ఉంటారు. రేసింగ్ కానీ అవి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. యూత్ ఘోరంగా గంజాయికి బాగా బానిస అయిపోయారు. వాళ్ళు పోయేది పోకుండా మా బండ్లకు కూడా వచ్చి టచ్ అవుతున్నారు. అంటే ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తుందో కూడా తెలియట్లేదు వాళ్ళకి. నేను వరంగల్ రోజు డైలీ సాయంత్రం పూట ఇంటికి వెళ్తా. వెళ్ళే క్రమంలో చాలామంది గంజాయి తాగి బాగా డ్రింక్ చేసి ఈ బడ్డిపల్లి రోడ్ నుంచి వెళ్ళి మనకు ఉరుసుగుట్ట దాకా అడ్డలేసుడు, ఆటోలల్లో, బైకుల మీద, ఫ్యామిలీలు పోయే వాళ్ళ మీద వెనుక వెంబడించుడు, సింగిల్గా పోయే అమ్మాయిలను ఇబ్బంది పెట్టడం ఇట్లా జరగడం. ఫ్యామిలీతో మేము ఎట్లా బయటికి 6-7 అయితే బయటికి వెళ్ళాలంటే మాకు చాలా భయంగా ఉంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ స్టేషన్ల మధ్య గెట్ల పంచాయతీ బాధితులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, హత్యాయత్నాలు జరిగినప్పుడు తమ పరిధి కాదంటూ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో బాధితులకు సకాలంలో న్యాయం జరగడం లేదని, వైద్యం అందడంలోనూ ఆలస్యం అవుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇక మరోవైపు సంఘ విద్రోహులను పసిగట్టే నిఘా వ్యవస్థలు ఉన్నా క్రైమ్ రేటు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.